ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 1000 కోట్ల రూపాయల నిధులను కూడా సిద్ధం చేసింది. తొలి విడత 1,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేయాలి కాబట్టి ఈ మాత్రం నిధులను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకుంది. లబ్ధిదారులు ముగ్గు పోసి గునాదులు తవ్వి బేస్మెంట్ వేసుకోగానే మీ సంబంధిత గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి లేదా పంచాయతీ కార్యదర్శికి తెలియజేస్తే వారు వచ్చే లబ్ధిదారుడిని నిర్మాణాల పక్కన నిలబెట్టి ఫోటోలు తీసి ఈ మేరకు వారికైతే మొదటి విడతగా 1,00,000 రూపాయలను ఈ యొక్క లబ్ధిదారుడి ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఏదైనా ఉంటే వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ను తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలంటూ మంత్రులు కీలక ప్రకటన అయితే చేశారండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సూచించారు. సచివాలయంలో జరిగిన రెవెన్యూ, హౌసింగ్, ఐ&పిఆర్ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి ఉప ముఖ్యమంత్రితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని, 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ భూముల వివాద కేసులకు సంబంధించి జీపీ, ఏజీపీలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు సర్కారుకు దక్కే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, సినిమా కళాకారులను ప్రోత్సహిస్తామని, సమాజ వికాసానికి దోహదపడే లఘు చిత్రాలను తీసుకురావడానికి ప్రోత్సహిస్తామని, RRR, ORR చుట్టూ పేద మధ్యతరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జాబితాను సేకరించి ప్రతి నెల అద్దెలు సక్రమంగా చెల్లించడానికి ప్రత్యేక సెక్షన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తదితరులు అయితే పాల్గొనగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 1000 కోట్ల రూపాయల నిధులను కూడా సిద్ధం చేసింది. తొలి విడత 1,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేయాలి కాబట్టి ఈ మాత్రం నిధులను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకుంది. లబ్ధిదారులు ముగ్గు పోసి గునాదులు తవ్వి బేస్మెంట్ వేసుకోగానే మీ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి తెలియజేస్తే వారు వచ్చే లబ్ధిదారుడిని నిర్మాణాల పక్కన నిలబెట్టి ఫోటోలు తీసి ఈ మేరకు వారికైతే మొదటి విడతగా 1,00,000 రూపాయలను ఈ యొక్క లబ్ధిదారుడి ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఏదైనా ఉంటే వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ను తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.